ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము. అయితే మనసు యొక్క నిర్మలత్వము కలుగగా దాని వలన ఏమవుతుంది? మనుజునికి సమస్త సర్వ దుఃఖాలు కూడా నశించిపోతాయి. ఆ యొక్క మాలిన్యరహితమైనటువంటి మనస్కునికి ఏ మనసు అయితే కలిగి ఉంటుందో మురికి లేకుండా, అటువంటి వారి యొక్క బుద్ధి శీఘ్రముగా పరమాత్మ యందు స్థిరత్వాన్ని పొందుతుంది. ప్రతి జీవి కూడా దుఃఖము నశింపజేసుకోవడం కోసం, ఆనందాన్ని ప్రాప్తించడం కోసం ఈ రెంటినే కదా కోరుతూ ఉంటాడు. అవి ఎలా లభిస్తాయి? దుఃఖం నశించడం, ఆనందం ఉత్పన్నం కావడం అనేది ఎలా లభిస్తాయి? దీనికి అయితే మనస్సు యొక్క నిర్మలత్వము చేతనే. మనస్సు ఎప్పుడైతే మాలిన్యరహితమై ఉన్నదో జీవునికి ఈ రెండు కూడా సిద్ధిస్తాయి: దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తి. చిత్తం ఎప్పుడైతే భోగ సంబంధమైన వాసనలు లేకుండా మరి నిర్మలంగా ఉంటుందో అప్పుడు జీవిత లక్ష్యము అనేటువంటిది సిద్ధించినదియే అవుతూ ఉన్నది కదా. ఎలాగంటే నిర్మలమైనటువంటి మురికి లేనటువంటి అద్దమునందు వస్తువు చక్కగా ప్రతిబింబించున్నట్లుగానే శుద్ధమైనటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు అనబడేటువంటి అంతఃకరణమునందు, శుద్ధమైన అంతఃకరణమున ఈ శాంతము అనబడేటువంటి చిత్తమునందు, శాంతించినటువంటి చిత్తమునందు అధిష్టానమైనటువంటి ఆత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అయితే ఉత్తమమైనటువంటి జ్ఞాన విచారణ చేత మాత్రమే ఏర్పడిన నిర్మల చిత్తము మోక్షము అని కదా శ్రీ వశిష్ఠ గురుదేవులు కూడా తెలియజేసి ఉన్నారు. పతంజలి మహర్షి కూడా అటువంటి భావాన్నే వ్యక్తం చేశారు. కాబట్టి మోక్షము కోరేటువంటి వారందరూ కూడా తమ యొక్క చిత్తములో ఉన్నటువంటి విషయ వాసనల యొక్క మాలిన్యాన్ని, మురికిని కడిగివేసి దానిని నిర్మలముగా, ఏ యొక్క దోషరహితముగా చేసివేయాలి. అలా చేయడం వలన రెండు మహత్తరమైనటువంటి ఫలితాలు చేకూరుతాయి అని పరమాత్మ తెలియజేసి ఉన్నారు. అవి ఏమిటంటే సమస్త దుఃఖాలు నశించడం ఒకటి, రెండవది బుద్ధి శీఘ్రంగా ఆత్మయందు స్థిరత్వాన్ని పొందడం అనేటువంటిది. అయితే మొదటిదేంటి? సమస్త దుఃఖాలు నశించడం అంటే దుఃఖరాహిత్యమే కదా. రెండవది బుద్ధి శీఘ్రముగా ఆత్మయందు స్థిరత్వాన్ని పొందడం అంటే రెండవది ఆనందం ప్రాప్తింపజేయడమే. ఈ రెండు కూడా మనోనిర్మలత్వం వలన మాత్రమే సిద్ధిస్తూ ఉన్నవి. అంటే ఏ ఒకటి రెండు దుఃఖాలు నశించడం కాదు. ఏ విధంగా తాపత్రయాలు అని చెప్పబడేటువంటి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఆది సమస్త దుఃఖాలు కూడా దాని వలన ఉపశమించిపోతాయి అని కదా స్పష్టం చేయబడింది. ఆహా, ఎటువంటి అమోఘమైనటువంటి ఫలితాలు! దుఃఖాలలో పడి మ్రగ్గుచు, తాపత్రయాల చేత దహింపబడుచు ఒక్క క్షణకాలమైనా సరే సుఖాన్ని, శాంతిని పొందడానికి నోచుకోలేని జనులకు ఇంతకు మించినటువంటి ఫలితం ఇంకేదైనా కావాలా అంటే కాదు. కాబట్టి అటువంటి ఫలితం కోసం ఎన్ని జన్మలకైనా ఈ సంసార యాతన అనేటువంటిది శమిస్తుందా? శమించదు. ఇంకా చిత్తము అనేటువంటిది ఎప్పుడైతే నిర్మలత్వము చేత ఉన్నదో ఆ యొక్క శుద్ధమైన చిత్తము ద్వారా కలిగేటువంటి రెండవ ఫలితం ఏమిటి? ఆనందం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అంటే బుద్ధి పర్యవతిష్టతి. చిత్తము ఎప్పుడైతే స్థిరత్వాన్ని పొందగలుగుతుందో ఇంకా జీవుని యొక్క ఆనందానికి హద్దు అనేటువంటిది ఉంటుందా? ఉండదు.
ఎలాగంటే ఆ యొక్క 4 తలకాయలు 4 ముఖాలు కలిగినటువంటి ఆ బ్రహ్మదేవునికి, సృష్టికర్త అయినటువంటి ఆ సత్యలోకవాసి బ్రహ్మదేవునికి కూడా మరి ఆయన అనుభవించేటువంటి ఆనందం కంటే కూడా ఏ ఆత్మానంద సాగరంలో ఉన్నటువంటి ఆనందము ఒక్క బిందువు అయినా కూడా దానికి ఆ చతుర్ముఖ ఆనందం అనేటువంటిది తక్కువే. అయితే అటువంటి దాని ఎందుకు కనుక బుద్ధిని కూడా మిళితం చేసినట్లయితే, ఆ స్థిరత్వాన్ని పొందినట్లయితే మహోన్నతమైనటువంటి ఫలితద్వయము అనేటువంటిది చేకూరుతుంది. ఆ 2 రకాలైనటువంటి ఫలితం ఏమిటి అంటే మానసికమైనటువంటి నిర్మలత్వము, దానిని ప్రయత్నపూర్వకంగా గనక జీవుడు సాధించాలి అనేటువంటి విషయమే కదా దీనిలో తెలియజేయబడడం అనే చెబుతూ, అందుకే పతంజలి యోగ సూత్రాలలో పతంజలి మహర్షి కూడా ఏమని తెలియజేసి ఉన్నారు అంటే, సత్వపురుషయోహ శుద్ధి సామ్యే కైవల్యం. చిత్తము ఆత్మతో సమానంగా నిర్మలత్వాన్ని ఎప్పుడు పొందుతుందో అదే కదా, అటువంటి స్థితే కదా కైవల్యము, అదే మోక్షము అని చెబుతూ, సమస్త దుఃఖాలు కూడా శమించిపోవడానికి ఉపాయం ఏమిటి అంటే, సమస్త దుఃఖాలు నశించాలి అంటే మనస్సుని నిర్మలంగా చేసుకోవడమే. ఎవరి బుద్ధి అయితే ఆత్మయందు నిలకడన పొందుతుంది అంటే, నిర్మలమైనటువంటి చిత్తము కలిగిన వారి యొక్క బుద్ధి మాత్రమే ఆత్మయందు స్థిరత్వాన్ని పొందుతుంది అని చెబుతూ, అంతేకాదు ఈ యొక్క మానసికమైనటువంటి నిర్మలత్వం వలన కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే, సమస్త దుఃఖాలు నశిస్తాయి, బుద్ధి శీఘ్రముగా ఆత్మయందు నిలుకడను పొందడం జరుగుతుంది, దాని ద్వారా ఆనందము కూడా ప్రాప్తిస్తుంది అని తెలియజేస్తూ, అంతేకాదు నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతిరశాంతస్య కుతః సుఖం. అంటే ఇంద్రియ నిగ్రహము, మన సంయమము లేనటువంటి వానికి వివేక బుద్ధి అనేది కలుగుతుందా? కలగదు. ఇంద్రియాలను ఎవరు నిగ్రహించలేదో వానికి మనస్సంయమము అనేటువంటిది ఉండదు. అలా మనస్సంయమము అనేటువంటిది లేని వానికి వివేకమైనటువంటి బుద్ధి కలుగుతుందా? లేదు. ఆత్మచింతనయు కూడా ఇక వివేకమైనటువంటి బుద్ధియే కలగకపోతే ఆత్మను గురించి చింతించటం అనేటువంటి విషయం సంభవిస్తుందా? అది లేదు. ఆత్మచింతన లేనటువంటి వానికి శాంతి లభిస్తుందా? లేదు. ఎలాగంటే శాంతి లేని వానికి ఇంకా సుఖము ఉన్నదా? అశాంతితో ఉన్నటువంటి వానికి సుఖం ఉంటుందా? ఉండదు కదా. ప్రతి జీవి కూడా అసలుకి ఏమి కోరతాడు అంటే పూర్ణమైనటువంటి పూర్తి స్థాయిలో సుఖాన్నే కోరుతూ ఉన్నాడు. మరి ఆ సుఖము అనేటువంటిది వాడు కోరేటువంటి, ప్రతి జీవి కోరేటువంటి సుఖము అనేది ఎక్కడ ఉన్నది? అది అసలుకి ఎలా లభిస్తుంది అంటే, ఈ దృశ్య సంబంధమైన పదార్థాల యందు కానీ విషయ భోగాల యందు కానీ లభించేటువంటి సుఖము కొద్దిపాటిదే కానీ వాస్తవమైన యథార్థమైనటువంటి సుఖము కానే కాదు. అది కేవలము ప్రతిబింబ సుఖమే, సుఖములా అనిపించేటువంటి సుఖమే కానీ అది వాస్తవానికి యోచించి చూస్తే అది సుఖము కానే కాదు. అంటే క్షణిక సుఖము, దుఃఖముతో కూడి ఉన్నటువంటి సుఖము, దుఃఖ మిశ్రిత సుఖము అంటే అవిచ్ఛిన్నమైనటువంటి పరిపూర్ణమైన నిరతిశయ సుఖము కలగాలి అంటే జీవి యొక్క చిత్తమునందు శాంతి అనేది ఏర్పడాలి. అశాంతమైనటువంటి మనసుతోటి ఏ యొక్క మానసేంద్రియాలు అశాంతిగా, శాంతి లేకుండా ఉన్నప్పుడు, మనసు అనేది అశాంతిగా ఉన్నప్పుడు వాడు సుఖాన్ని నోచుకోగలడా? వాడు సుఖాన్ని పొందలేడు. అయితే అటువంటి శాంతి అంటే అటువంటి మానసికమైనటువంటి శాంతి ఏ విధంగా లభిస్తుంది అంటే, అస్వరమైన ప్రాపంచిక పదార్థాలను చింతించడం వలన ఏమాత్రమూ కలగదు.
అస్వరము అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటివి, ఏవి సత్యము కానటువంటివి, వచ్చిపోయే స్థితి కలిగినవి, ప్రతిదానికి మార్పులు చేర్పులు కలిగినటువంటి ఈ దృశ్యమాన వస్తువులలో ఉన్నటువంటి ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి పదార్థాలను చింతించడం వలన దీని ద్వారా సుఖమున్నది, దీని ద్వారా నాకు శాంతి వస్తుంది, ఈ సుఖాన్ని నేను పొందాలి, ఈ వస్తువు ద్వారా నా మనసు శాంతిస్తుంది, ఈ విధమైనటువంటి అస్థిరమైన ప్రాపంచక పదార్థాలను గురించి ఆలోచించడం వలన ఈ యొక్క శాంతి, మానసికమైనటువంటి శాంతి కుదరదు, కలగదు. ఒకవేళ ఒకంత కలిగినట్లుగా కనబడినా అదే ఒక వస్తువు ప్రాప్తించింది, దానిని కోరుకుంటున్నాడు, కోరినదే ప్రాప్తించింది, దానివల్ల ఒకంత శాంతించినట్లుగా కనబడినప్పటికీ కూడా అది నిలవదు. ఎందుకు? దాని ప్రదేశంలో ఇంకో క్రొత్త కోరిక అనేది ఉత్పన్నమవుతుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆత్మను గురించి, దైవాన్ని గురించి చింతించడం వలన, ధ్యానించడం వలన మాత్రమే చిత్తమనందు శాంతి అనేటువంటిది నెలకొంటుంది, స్థిరమైనటువంటి శాంతి అనేది చేకూరుతుంది. కానీ ఆ ఆత్మచింతన ఏ విధంగా? శాశ్వతమైనటువంటి ఆత్మను గురించి, సత్య వస్తువును గురించి, ఏ యొక్క సర్వవ్యాపకంగా ఉన్నటువంటి దైవస్వరూపము, రెండవది లేనిది ఏకరసమాత్రమైన దైవస్వరూపాన్ని గురించి ధ్యానించడము, దానిని గురించే చింతన చేయడము, దానిని గురించే ఆలోచన చేయడము, దాని ద్వారా మాత్రమే వాని యొక్క చిత్తమునందు శాంతి అనేటువంటిది స్థిరపడుతుంది. కానీ ఆ ఆత్మచింతన అనేటువంటిది, ఆత్మను గురించి చేసేటువంటి ఆలోచన అశుద్ధమైన మనసు గలవారి ఎందైతే లవలేశమైన కూడా జనింపనేరదు. ఏ విధంగా అంటే వానికి శుద్ధమైన మనసు లేదు, మురికితో మాలిన్యముతో కూడి కలంకయుక్తంగా దోషయుక్తంతో కూడినటువంటి మనస్సు కలిగిన వాడు ఉన్నాడు. వాడు చెడు ఆలోచనలు, చెడు చింతనలు, చెడు క్రియలే చేస్తూ ఉంటాడు. అటువంటి వాని యొక్క మనసు అశుద్ధంగానే ఉంటుంది కదా. ఆ అశుద్ధంగా ఉన్న మనసు గలవారి యందు కొద్దిగైనా గడ్డిపోచంతైనా కూడా వానికి శాంతి అనేటువంటిది పుట్టనే పుట్టదు. ఎందుకు? ఆ ఆత్మచింతన అనేటువంటిది వాడు చేయలేడు. ఒకవేళ చేయాలని ప్రయత్నించినా కూడా దాని యందు వాడు నిలకడగా నిలబడలేదు అని చెబుతూ, బుద్ధి శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, ఎప్పుడైతే బుద్ధి శుద్ధమై ఉంటుందో అంటే మానసికమైనటువంటి నిర్మల స్థితి అందే ఉన్నప్పుడు మాత్రమే ఆత్మచింతన, వివేకము అనేటువంటిది ఉదయిస్తుంది. అయితే ఆ బుద్ధి యొక్క శుద్ధత్వం దేని వలన కలుగుతుంది అంటే చిత్తము విషయాల యందు ప్రవర్తించకుండా దృశ్యవాసనలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే బుద్ధి నిర్మలంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం వలననే, మనస్సంయమం వలననే బుద్ధి అనేటువంటిది పరిశుద్ధమవుతుంది. ఈ ప్రకారంగా బ్రహ్మానందానికి, నిత్య నిరతిశయ సుఖానికి కారణము ఇంద్రియ నిగ్రహమే అని కదా తేలుతూ ఉన్నది. ఏ విధంగా అంటే ఇంద్రియ నిగ్రహం వలననే మనస్సు నిగ్రహించబడుతుంది. ఈ మనోనిగ్రహం వలననే బుద్ధి కూడా పరిశుద్ధమవుతుంది. ఈ ప్రకారంగా ఉన్నప్పుడు బ్రహ్మానందానికి, నిత్య నిరతిశయ సుఖానికి కూడా కారణము ఇంద్రియ నిగ్రహమే అని కదా తేలుతూ ఉన్నది. సుఖం కోరావా? సుఖాన్ని పొందాలంటే శాంతిని పొందాలి. శాంతిని కోరావా? శాంతి ఏ విధంగా లభ్యమవుతుంది? ఆత్మచింతన మాత్రం ద్వారానే లభ్యమవుతుంది. నీవు పరమాత్మ తత్వాన్ని చింతన చేయు, దానినే ఆలోచన చేయు. అదే ఆత్మచింతన కోరావనుకో ఏమవుతుంది అంటే ఏ పరమార్థ చింతన, పారమార్థిక చింతతోటి పరమాత్మ తత్వాన్ని కోరుతూ ఉన్నావా, ఇక నిర్మలమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీకు అది అంకురిస్తుంది. అదే నిర్మలమైనటువంటి బుద్ధిని కోరావనుకో అప్పుడు దానిని ఏ విధంగా ఉంటే నువ్వు నిర్మలమైనటువంటి బుద్ధిని పొందగలుగుతావు? ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని చేపట్టు.
ఎప్పుడైతే శారీరకమైనటువంటి ఇంద్రియాలు దేహేంద్రియాలు ఎప్పుడైతే నిగ్రహించగలుగుతావో నిర్మల బుద్ధి కలుగుతుంది. నిర్మలమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం చేత ఆత్మచింతన అనేటువంటిది చేయగలుగుతావు. ఆత్మచింతన చేసినప్పుడు ఇక శాంతిని శాంతి అనేది లభిస్తుంది. ఈ శాంతిని పొందినప్పుడు ఇక సుఖము ఆనంద ప్రాప్తి అనేటువంటిది చెప్పకనే సిద్ధిస్తాయి అనే చెబుతూ, అయితే సుఖానికి కీలకమంతా కూడా ఎక్కడ ఉన్నది అంటే ఇంద్రియాలను నిగ్రహించడం నందే ఉన్నది. కాబట్టి జీవిత లక్ష్యమైనటువంటి పరమసుఖాన్ని సాధించడం నందు కీలకమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నటువంటి ఆ యొక్క ఇంద్రియాలను నిగ్రహించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అభ్యసించవలసిందే అని చెబుతూ, సుఖము దేని వలన కలుగుతుంది అంటే శాంతి చేతే కలుగుతుంది కదా. ఆ శాంతి ఆత్మచింతన చేత మాత్రమే కలుగుతుంది. ఆత్మచింతన నిర్మలమైనటువంటి బుద్ధి చేత అది స్థిరపడుతుంది. ఆ నిర్మల బుద్ధి అనేటువంటిది ఏ విధంగా నిలబడుతుంది? ఇంద్రియాల యొక్క నిగ్రహం వలన, మనస్సుని నిగ్రహించడం, మనస్సంయమము వలన, విషయాల పట్ల విరక్తి వలన కూడా నిర్మలమైనటువంటి బుద్ధి అనేది కలుగుతుంది అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. శ్రద్ధ లేకుండా చేసేటువంటి కార్యాలు అనేకం. శ్రద్ధ లేకుండా చేసినప్పుడు ఆ యొక్క చేయబడినటువంటి కార్యం అనుకున్న ప్రకారం సిద్ధిస్తుందా, సిద్ధించదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడ మనం ఒక పోలికను తెలియజేసుకుందాం. ఒక ఇంగ్లీష్ చదువుకున్నటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి. అతను ఎలా ఉంటున్నాడు అంటే చక్కగా టోపీ ధరిస్తాడు, సూటు వేస్తాడు, బూటు వేస్తాడు, ఎప్పుడూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన యొక్క నౌకర్ల మీద కోపం వచ్చినా కూడా ఆయన ఆంగ్లంలోనే మాట్లాడతాడు. చివరకు కుక్క పిల్ల మీద ప్రేమ కలిగినా కూడా ఆయన ఇంగ్లీష్లోనే దాన్ని దగ్గరకు తీస్తాడు. ఈ పెద్ద మనిషికి అయితే ఒక కొడుకున్నాడు. దురదృష్టం కొద్ది వానికి జబ్బు చేసింది. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు. ఇదే విధంగా ఒకరు వచ్చారు, ఇద్దరు వచ్చారు, ముగ్గురు, నలుగురు, చాలామంది డాక్టర్లు వచ్చారు. సూది మందులు ఇస్తున్నారు, ఇంకా కూడా మందు బిళ్ళలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది వైద్యులకి చూపించాడు, మందులు ఇప్పించాడు. కానీ ఆ పిల్లవాడికి జబ్బు అయితే నయం కావడం లేదు. వాని జబ్బు రోజు రోజుకి పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరోజు ఒక సాధువు వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఆయన ఏమన్నాడంటే పిల్లవాడిని పరికించి చూసి, ఏమీ లేదు నాయన, ఆంజనేయ స్వామికి సింధూరము లడ్లు ప్రసాదం చేయించండి, అదే తగ్గిపోతుంది అని సలహా ఇచ్చాడు. ఆ పెద్ద మనిషికి, ఆ ఇంగ్లీష్ మాట్లాడే పెద్ద మనిషికి దేవుని పట్ల విశ్వాసం ఏమాత్రమూ లేదు. నేను రాతి విగ్రహాన్ని కేవలం రాయిగానే చూస్తాను, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి సింధూరము లడ్లు దేవునికి చూపించి వస్తాను, కొడుకు జబ్బు తగ్గుతుంది అనే ఆశతోటి అలాగే చేసి వచ్చాడు. కానీ పిల్లాడి జబ్బు మాత్రం తగ్గలేదు. ఆ మర్నాడు సాధువు వద్దకు వెళ్ళాడు. స్వామి, పిల్లవాని జబ్బు తగ్గలేదు అన్నాడు. ఆ సింధూరము, నెయ్యి, మిఠాయి, పూలు, పళ్ళు, అగరబత్తి ఇవన్నీ నాకివ్వు, నేను వెళ్ళి సమర్పిస్తాను అన్నాడు సాధువు. సాధువు ఆంజనేయ స్వామి యొక్క పూజను చేశాడు. సింధూరాన్ని పిల్లవాని నుదుట పెట్టాడు. పిల్లవాడేం చేశాడు? చటుక్కున లేచి కూర్చున్నాడు. వాని జ్వరం కూడా తగ్గిపోయింది. నీవు చేసిన పూజ వల్ల నా కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు, కానీ నా పూజ వల్ల అలా ఎందుకు జరగలేదు అన్నాడు ఆ ఇంగ్లీష్ మాట్లాడే పెద్ద మనిషి. అసలు నీవు పూజ ఎక్కడ చేశావు నాయనా? నేను పూజ చేశానే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను పూజ చేశానే అన్నాడు. అప్పుడు సాధువు అంటున్నాడు, శ్రద్ధ లేని పూజ ఎందుకు నాయనా? పూజ చేయకపోతే, మనసు పెట్టి శ్రద్ధ లేకపోతే మరి పూజ అనేటువంటిది సిద్ధించదు కదా. అందుకే శ్రద్ధ లేకపోతే ఏ పని సిద్ధించదు.
ఇక్కడ శ్రద్ధగా పూజ చేశాం కాబట్టే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అనేది పిల్లవాని మీద పడింది, వాని యొక్క అనారోగ్యం అనేది నశించింది అని చెబుతూ, అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మనస్సు సంయమనం లేనటువంటి వానికి మరి వివేక బుద్ధి అనేటువంటిది కలుగుతుందా? కలగదు. శ్రద్ధ లేకపోతే సిద్ధి లేదు అన్నట్లుగానే ఆత్మచింతన కూడా సంభవించదు. ఆత్మచింతన లేనటువంటి వానికి శాంతి లభించదు. శాంతి లేనటువంటి వానికి సుఖము ఉన్నదా అంటే ఆ సుఖం ఎక్కడ ఉన్నది? లేదు కదా అని చెబుతూ, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. విషయముల యందు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలలో దేనినైతే మనసు అనుసరించిపోతూ ఉంటుందో అది మనుజుని యొక్క వివేకాన్ని ఎలాగ తీసుకొని వెళ్ళిపోతుంది అంటే, నీళ్ళల్లో ఉన్నటువంటి ఓడను, జలమందు ఓడలు ఉంటాయి, నౌకలు ఉంటాయి, ఆ ఓడను ప్రతికూల వాయువు పెడదారికి లాగుకొని పోయినట్లుగానే హరించి వేస్తూ ఉన్నది కదా. వాడు వెళ్ళవలసినటువంటి రూటు ఒక రకంగా ఉంటే ఆ యొక్క ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి గాలి వానిని పెడదారికి లాక్కొని పోయినట్లుగానే వీని యొక్క విషయాలను హరించి వేస్తున్నది అని చెబుతూ, ఎలాగంటే విషయాల యందు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలు ఎప్పుడూ కూడా విషయాల వెంట ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేనిని మనసు అనుసరించిపోతుందో, ఏ విషయం పట్ల అది అనుసరించిపోతుందో అటువంటి మనుజుని యొక్క వివేకాన్ని ఏ విధంగా ఆ విషయం లాక్కొని పోయినట్లుగానే, ఎలా లాక్కొని పోతుంది అంటే, జలములో ఉన్నటువంటి ఓడను ప్రతికూల వాయువు వ్యతిరేకమైనటువంటి గాలి తనకు అనుకూలంగా పెడదారికి లాక్కొని పోయినట్లుగానే వాని యొక్క వివేకాన్ని హరించి వేస్తూ ఉన్నది అని చెబుతూ, అందుకే యత్మనః అనువిధీయతే తత్ అంటే ఏ మనసు అనుసరించిపోతుందో ఆ మనసే అని చెప్పొచ్చు. అంటే సాధకుడు అయినటువంటి వాడు ఇంద్రియం యొక్క అర్థాలైనటువంటి ఈ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవే కదా విషయేంద్రియాలకు మూలం. కాబట్టి ఈ ఇంద్రియాల యొక్క అర్థాలైనటువంటివి ఇవన్నీ కూడా దృశ్యమానము నుండే ఇవి వస్తూ ఉన్నవి అని ఇది అనుకుంటూ ఉంటుంది. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు యందు విరక్తి కలిగి ఉండాలి. వాటి పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి, అనురక్తి అనేది లేకుండా ఉండాలి. అలా కాకపోతే ఇక శబ్దం వినిపించినప్పుడు, స్పర్శ సుఖంగా తగిలినప్పుడు, కంటికి ఆహ్లాదంగా కనబడినప్పుడు, నోటికి స్వాదిష్టంగా అనిపించినప్పుడు, ముక్కుకి సుగంధభరితమైన వాసన వచ్చినప్పుడు, ఇటువంటి వాటి అన్నింటి యందు కూడా ఏం చేస్తాయి అవి అంటే ఇంద్రియాలన్నీ విచ్చలవిడిగా విషయాలు అనబడేటువంటి అరణ్యాల యందు సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ అరణ్యమునందు పడినటువంటిది ఏ విధంగా మనకు చేతికి రాదో అలాగే విషయాలు వెంటబడినటువంటి మనస్సు కూడా ఏ మాత్రము కూడా ఆ ఇంద్రియాలు కూడా అవి దారికి రాలేవు. కాబట్టి దాని వలన కలిగేటువంటి ముప్పు, ప్రమాదము ఇక్కడ మనకి తెలియజేయబడింది. ఏంటది అంటే, విషయాల పట్ల సంచరించేటువంటి ఇంద్రియాలలో ఏ ఇంద్రియమైతే మనస్సును అనుసరించి వర్తిస్తూ ఉన్నదో, అంటే మనస్సు ఎటుపోతే అటు ఏ యొక్క ఇంద్రియము మొట్టమొదటగా అనుసరించేటువంటి ఇంద్రియాలు మానసేంద్రియాలు పోతే ఆ తర్వాత మనసును అనుసరించేటువంటి ఇంద్రియాలు ఏంటి అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు ఓకే మూలమైనటువంటి ఈ యొక్క శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాలు. కాబట్టి ఏ ఇంద్రియాలైతే ఇక్కడ మనసును అనుసరించి వర్తిస్తూ ఉన్నదో లేకపోతే ప్రేరణ చేస్తూ ఉన్నదో ఆ ఇంద్రియము వానిని ఏం చేస్తుంది? సంసార కోపంలో పడద్రోస్తుంది.
ఆ ఇంద్రియం యొక్క మనస్సుని అనుసరించినప్పుడు, మనసు విషయాల ఎంబడే పరిగెత్తినప్పుడు, విషయాన్ని అనుసరించినటువంటి మనసును అనుసరించిన ఏ ఇంద్రియాలైతే ఉన్నావో అవి ఏం చేస్తాయి? సంసార కోపంలో పడద్రోస్తాయి. అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగి స్థిరత్వము లేకుండా అస్థిర రూపంలో వస్తూ పోతూ ఉపాధులను ధరిస్తూ పోతూ ప్రతి ఉపాధి యందు కూడా కర్మ చేస్తూ కర్మకు తగినటువంటి ఫలితం కోసం మరొక ఉపాధిని పొందుతూ ఈ విధమైనటువంటి ఈ కర్మ వాసనలు అనేటువంటివి నశించవు. కాబట్టి వాడు సంసార కూపంలో వాడు పడి ఉంటాడు. అంటే వాడి కొంప కూలుతుంది. అంటే కొంప కూలుస్తుంది అంటే వాడి కొంప ఏంటి? పరమాత్మతత్వం. ఆ తత్వానికి చెందనివ్వదు. వాడు ఎల్లప్పుడూ కూడా అస్థిరమైనటువంటి పంచభౌతికమైనటువంటి విషయాలలో తిరుగుతూ ఉండవలసింది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఓం మంగళం పావనం గీతామాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.